వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు బాగా మబ్బులుగా ఉందండి. చెన్నైలో వచ్చి బాగా మబ్బులుగా ఉంది, ఎండే లేదు. నిన్న భయంకరమైన ఎండ అండి. కరెంట్ కట్. మా అమ్మాయి ఇంటికి వెళ్ళాము, నిన్న సాయంత్రం వరకు ఉండి నైట్ వచ్చాము. ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళామండి, కరెంట్ లేదు కదండి. మళ్ళీ వచ్చి రాత్రి ఏదో ఒకటి అటు ఇటు సదిరి పడుకున్నాం. మళ్ళీ పొద్దున్న లేచి బట్టలు అవి మిషన్లో వేసుకున్నాం. కొంచెం ఇల్లు మాపేద్దామని అన్నీ రెడీ చేస్తుంటే మా చిన్నమ్మాయి మీటింగ్ ఉంది, పిల్లోని చూసుకుంటావా అంది. సరే రా అని గబగబాయి ఇల్లంతా క్లీన్ చేసి మాపేసి పిల్లోడికి ఒక బొంత వేసి దాని మీద బెడ్షీట్ వేసి పిల్లోని రెడీ చేశానండి పిల్లోడి కోసం. సో ఈలోపు మా వారు ఏదో కూరగాయలు రోజు ఏదో తీసుకొస్తూ ఉంటారు. ములక్కాయలు తీసుకొచ్చారు. ఏదండి ములక్కాయలు టమాటా పులుసు పెట్టేశాను. వాళ్ళు ఆఫీస్ పనికి వెళ్తాయండి, నాకు టైంతో అలారంతో పరిగెట్టాల్సి వస్తుందండి. ఆమె మీటింగ్ టైంకి నేను వంటది రెడీ చేసి ఫ్రీగా ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఉట్టి పులుసు తింటామండి. ఇది వంకాయలు ఎగిరేసానండి. ఆమె చెప్పిన టైంకి అక్కడగా వంట చేసేసి నేను వచ్చేసి పిల్లోడి దగ్గర కూర్చోవాలి. మనకి అన్నం తింటాక కూడా ఒక టైం ఉండదండి. పిల్లోడు నిద్రపోయాడండి. ఇప్పుడు మా అమ్మాయి మీటింగ్లో ఉంది, మా వారు ఏదో ఫోన్ చూసుకుంటున్నారు. సరే నాకు టైం దొరికింది కదండి, ఒక ముద్ద అన్నం తినేసి అనుకోండి. వాళ్ళు ఎవరికి ఆకలి అయితే వాళ్ళు టేబుల్ మీద అన్నీ రెడీ చేశాను. నాకు అందరికీ వడ్డించే టైం ఉండదు, పిల్లోడు ఉంటాడు చేతులు. ఇప్పుడు నిద్రపోతున్నాడు కాబట్టి నా టైము. సరేనండి, ఇవన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయి, రేపు కోసుకున్నాయి. దోసకాయ కోసి ప్లేట్లో పడితే ఎవరైనా తింటారు. ఈ మన డైట్ బాగానే వెళ్తుందండి. 90s నుంచి 81, 80కి వచ్చేసానండి. నేను అన్నీ తింటున్నాను, బాగా తింటున్నాను, అన్నం తింటున్నా. నా డైట్కి మామిడికాయలు ఏం అడ్డం రాలేదండి. అంటే మామిడికాయలు జ్యూస్ తాగకూడదు, ఫుల్ మామిడికాయ తినొచ్చు. మీడియంగా ఉన్నది చూసుకుని ముక్క కోసుకుని అటు ఇటు తిరిగితే కొంచెం కొంచెం తింటున్నా. మరీ తినకుండా, ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వస్తాయి మామిడికాయలు, ఏదో ఒకటి రోజుకి ఒకటి మాత్రం తింటా. తీసుకొచ్చారు మా వారు, ఏదో నీలంకాయలాగా ఉన్నాయి, అది నీళ్ళల్లో వేసి పెడతా. ఇదిగోండి బత్తాకాయ ఒలిసి మా బుడ్డోడికి ఇచ్చాను. దాన్ని చీకండి నిద్రపోయేసాడు. సరే ఇంకా నేను ఈలోపు అన్నం తినేద్దామనండి. ఇది కాసిన గింజలు నానబోసుకున్నా, మధ్యాహ్నం తాగుతా. ఇంకానండి మజ్జిగ చేసి పెట్టుకుంటా. బాగా ఫుల్గా పొట్ట ఫుల్గా తినేస్తున్నా అండి, కానీ వెయిట్ బాగా మెయింటైన్ చేస్తున్నా. వెయిట్ బాగా తగ్గుతుంది. రోజు పుచ్చకాయ, బొబ్బాసకాయ, ఇవ్వండి కాయలు తినడం. అన్నం వచ్చేసి ఇవన్నీ తినేసరికి మనం పొట్ట నిండిపోద్దండి. అన్నం తక్కువ తింటే సన్నగా అవుతారు, అదేం కాదండి. నేను అన్నం బాగా తింటున్నా. నాకు ఇష్టమైనట్టు మామిడికాయ పచ్చడి, నెయ్యి. మామిడికాయ పచ్చడి సీజన్, కొత్త సీజన్ కదండి. ఏదో పచ్చి మామిడికాయలు 4 ఉంటే ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి వేసి బాటిల్ వేసా, కాస్త మా పెద్ద అమ్మాయికి ఇచ్చా. ఇక ముందు అందరూ కూర కన్నా ముందు మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకుంటున్నారండి, తర్వాత కూరలు. ఇంకా వంట అయిపోయింది కదండి, నేను కాస్త ముద్ద నోట్లో వేసుకుని కూర్చున్నానంటే ఇంకా నాకు మిగతా వాళ్ళు ఆకలి అయితే వాళ్ళు లేసి వస్తారు. నాకు కుదరదండి. ఇంకా టేబుల్ దగ్గర అన్నీ పెట్టేసి నేను భోంచేసేసి ఎక్కడెక్కడ చదివేస్తా. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. నాకు అంతటా నేనే వెయిట్ తగ్గించుకున్నా. నేను వెయిట్ పెరగడానికి నేనే కారణం అండి, వెయిట్ తగ్గించుకోవడానికి నేనే కారణం. దానికి జిమ్కి వెళ్ళా. అది వాకింగ్ కూడా నేను పెద్దగా చేయనండి, ఇంట్లో పనులు పిల్లల పనులు సరిపోతాయి. ఎప్పుడైనా వారంలో 1-2 సార్లు గుళ్ళకి వెళ్ళడం. ఏది తినాలి ఏది తినకూడదు అని తెలుసుకోవాలండి ముందు. ఎక్కువ ఏది తినాలి, నేను నాన్ వెజ్ తిన్ను, బయట ఫుడ్ తిన్ను, అదే నాకు ప్లస్ పాయింట్ అయింది. ఇదండి బ్లాక్ గ్రేప్స్, అది మంచిదండి. నీళ్ళలో ఎక్కువ 4-5 సార్లు వేసి కడిగి తినాలి, మందులు వేస్తారు. ఈ కీర దోసకాయ మాత్రం బాగా బెస్ట్ అండి. మీరు భోజనం చేసే ముందు కొంచెం మజ్జిగ దాకా ఒక దోసకాయ సగం ముక్క తిన్నారంటే పొట్ట ఫుల్ అయిపోద్ది. మీ భోజనంలో సగం వెజిటేబుల్స్, సగం కూరలు, పావంతు అన్నం ఉంటే ఇదే లైఫ్ స్టైల్ అండి. మీ లైఫ్ అంతా మెయింటైన్ చేస్తారంటే హెల్త్ బాగుంటుంది, వెయిట్ మెయింటెనెన్స్ అవుతారండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో.